2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389 కోట్లతో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51% ద్రవ్యలోటు, జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56% అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టే సమయంలో మహాత్మా గాంధీ సందేశంతో మొదలుపెట్టారు. 5 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్న ఆయన మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంగా భావించానని అన్నారు. 135,000 మంది ఉద్యోగాలతో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశామని అన్నారు. 2.5 లక్షల మంది వాలంటీర్లతో గడప గడపకు పాలన అందుతుందని అన్నారు. ప్రతి విద్యార్థికి 12 ధృవీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, విద్యా ప్రమాణాల మెరుగు కోసం 9,52,927 ట్యాబ్లను పంపిణీ, 34.30 లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచామని అన్నారు. 1000 స్కూళ్లలో CBSI సిలబస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్, వైఎస్ఆర్ లాంటి దార్శనికుల ఆలోచనతో ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు. రాష్ట్ర సమస్యల్ని పాత మాసు పద్ధతిలో కాకుండా సరికొత్త విధానాన్ని అవలంబించామని అన్నారు.